defect life cycle. Yes or no? Defect are also called it as bug life cycle. Okay, defect are also called it as bug life cycle. If it is in manual testing or automation testing, functional or non-functional testing, anywhere we found the defects. Manual testing లో defect found చేసిన, automation testing లో defect found చేసిన, performance లో found చేసిన, security లో database లో ఎక్కడ డిఫెక్ట్ అనేది ఫైండ్ చేసినా కూడా we all are going through the defect life cycle. మనందరం కూడా ఎందులోకి వెళ్ళాలండి? డిఫెక్ట్ లైఫ్ సైకిల్ లోకి వెళ్ళాలి. సో we have already different pages we have in defect life cycle. What are the different pages we have? చెప్పండి. Defect reporting, defect tracking, retesting. ఓకేనా? defect reporting, defect tracking, retesting, defect closing or defect reopen. ఇవే కదా డిఫరెంట్ పేజెస్. సార్ మరి ఈ డిఫెక్ట్ రిపోర్టింగ్ అనేది మనం ఎలా పర్ఫార్మ్ చేస్తాం సార్? ఐదర్ మాన్యువల్ ఆర్ ఆటోమేషన్ సార్ అంటే, సో కరెంట్ మార్కెట్ కంప్లీట్లీ వీఆర్ ఫాలోయింగ్ an automation process. In the previous sessions previous days we have a manual. సార్ మాన్యువల్ అంటే ఏంటి సార్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిఫెక్ట్ ని ఎంఎస్ ఎక్సెల్ లో ఆర్ ఎంఎస్ వర్డ్ లో డాక్యుమెంటేషన్ చేసుకొని, డాక్యుమెంట్ లో ఏం చేస్తాము? వాట్ ఈస్ ద టెస్ట్ కేసు, వాట్ ఈస్ మై ఎక్స్పెక్టేషన్, వాట్ ఈస్ an actual, వాట్ ఈస్ ద డిఫరెన్స్, వన్ సింపుల్ స్క్రీన్ షాట్ విత్ సివియారిటీ, ప్రియారిటీ, ఇవన్నీ డీటెయిల్స్ అన్ని డాక్యుమెంట్ చేసుకుని ఆ డాక్యుమెంటేషన్ ఏం చేస్తాము? త్రూ మెయిల్ ద్వారా ఎవరికి ఫార్వర్డ్ చేస్తామండి? డెవలపర్ కి ఫార్వర్డ్ చేస్తాం. ఓకేనా? త్రూ మెయిల్ ద్వారా డెవలపర్ కి ఫార్వర్డ్ చేస్తే డెవలపర్ ఆ మెయిల్ రిసీవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి త్రూ మెయిల్ ద్వారా ట్రాకింగ్ అనే దానికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం. బట్ ఇప్పుడు మార్కెట్ లో కంప్లీట్ ఆటోమేషన్ అండి. డిఫెక్ట్ అనేది డిఫెక్ట్ లైఫ్ సైకిల్ మొత్తం కూడా ఆటోమేషన్. దేర్ ఈస్ నో మాన్యువల్ ప్రాసెస్ వీ హ్యావ్. మరి వెన్ ఎవర్ వీఆర్ గోయింగ్ విత్ ఎన్ ఆటోమేషన్ వీ నీడ్ ఎన్ ఏం కావాలి? టూల్స్ కావాలి కదా. సో విచ్ డిఫెక్టెడ్, ఇక్కడ మనం యూజ్ చేసే టూల్స్ ఏమంటారంటే డిఫెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ అంటారు. ఏం టూల్స్ అంటారు? డిఫెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ అంటారు. ఏమేమి టూల్స్ ఉంటాయి సార్ అంటే, మార్కెట్ లో నెంబర్ ఆఫ్ టూల్స్ ఉంటాయండి. కొన్ని పబ్లిక్ టూల్స్ ఉంటాయి, కొన్ని ప్రైవేట్ టూల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఉంది, దే ఆర్ డెవలపింగ్ ఓన్ టూల్ ఫర్ దేర్ కంపెనీ పర్పస్. ఏదైనా ఒక డిఫెక్ట్ మేనేజ్మెంట్ టూల్ ని వాళ్ళ కంపెనీ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు మార్కెట్ లో కొంచెం ఉన్నది ఏంటి సార్ అంటే, ఇన్ ప్రీవియస్ డేస్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ యూజింగ్ an ట్రాక్ ప్లస్ అండి. ట్రాక్ ప్లస్ అనే టూల్ ని యూజ్ చేసేది. దాని తర్వాత నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఈజ్ బగ్జిల్లా. ఓకేనా? ఫస్ట్ జనరేషన్, సెకండ్ బగ్జిల్లా అండ్ థర్డ్ వన్ ఈజ్ జీరా. సో ప్రజెంట్ మార్కెట్ లో 90% కంపెనీస్ యూజింగ్ an జీరా టూల్ ఓన్లీ. కొన్ని కంపెనీస్ బగ్జిల్లా యూజ్ చేస్తున్న ట్రాక్ ప్లస్ కానీ ఇంకేదో డిఫరెంట్ టూల్స్ ఉంటాయండి, అవి ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు. సో ఫర్ యువర్ నాలెడ్జ్ పర్పస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ వి డిస్కస్ an బగ్జిల్లా టూల్. బగ్జిల్లా టూల్ గురించి డిస్కస్ చేద్దాము. దీని తర్వాత జీరా టూల్ ని డిస్కస్ చేద్దాం నెక్స్ట్ సెషన్. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బగ్జిల్లా ఈజ్ an ఓపెన్ సోర్స్ టూల్ అండి. ఓపెన్ సోర్స్ టూల్. సో మనం లాగిన్ చేసుకొని డైరెక్ట్ గా డిఫెక్ట్ రిపోర్ట్ చేసుకొని వాటిని ట్రాక్ చేసుకొని, రీటెస్టింగ్ అనేది మనం మాన్యువల్ గా చేస్తాం, మాన్యువల్ ఆటోమేషన్ మాన్యువల్ చేసుకుంటాం కాబట్టి దానికి రిపోర్టింగ్ లైఫ్ సైకిల్ కి ఏం రిలేషన్ ఉండదు. తర్వాత ఓపెన్ అయితే ఓపెన్, క్లోజ్ అయితే క్లోజ్. ఓకేనా? సో హౌ టు క్రియేట్ అకౌంట్ ఇన్ బగ్జిల్లా. బగ్జిల్లాలో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాంట్లో శాంపుల్ డిఫెక్ట్ ని ఎలా రిపోర్ట్ చేయాలనేది 1 by 1 చూద్దామండి ప్రాక్టికల్ గా. నేను ఈ లింక్ ఫార్వర్డ్ చేస్తాండి మీ గ్రూప్ లో. క్లాస్ అయిపోయిన తర్వాత మీ అందరూ కూడా సేమ్ లింక్ ని యూజ్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోండి. bugs.documentationfoundation.org వెబ్ అప్లికేషన్. ఓపెన్ ఎనీ బ్రౌజర్, ఎంటర్ దిస్ URL.
ఇలా బగ్జిల్లా మెయిన్ పేజ్ అని ఓపెన్ అవుతుంది. చూడండి, బగ్జిల్లా మెయిన్ పేజ్ అంటారు. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ వర్షన్ ప్రజెంట్ కరెంట్ వర్షన్ ఏంటి 5.06 వర్షన్ రన్ అవుతుంది. ఇందులో మీరు ఆప్షన్ చూసుకుంటే హోమ్, న్యూ, బ్రౌజ్, సెర్చ్, రిపోర్ట్స్, న్యూ అకౌంట్, లాగిన్, ఫర్గట్ పాస్వర్డ్. ఇప్పుడు మీ అందరికి అకౌంట్స్ లేవు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ గో విత్ న్యూ అకౌంట్. న్యూ అకౌంట్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ ఏదైతే వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఉందో ఆ ఈమెయిల్ ఐడి ఫార్వర్డ్ చేయండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడిని రాదు. క్లిక్ ఆన్ సెండ్. చూడండి, ఆల్రెడీ దేర్ ఈజ్ ఆల్రెడీ అకౌంట్ విత్ ద లాగిన్ నేమ్. నాకు ఆల్రెడీ అకౌంట్ నేమ్ ఉంది కాబట్టి అకౌంట్ నేమ్ ఉంది అని చూపిస్తుంది. ఒకవేళ ఏదైనా అకౌంట్ నేమ్ లేని అకౌంట్ కనుక మీకు అకౌంట్ లేకపోతే మీరు న్యూ అకౌంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మెయిల్ ఐడి ఎంటర్ చేస్తే మీరు ఏదైతే ఎంటర్ చేసిన మెయిల్ ఐడి ఉందో ఆ మెయిల్ ఐడికి బగ్జిల్లా లింక్ అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు ఏం చేయాలి, మీ మీ అకౌంట్ మీ లింక్ అనేది ఓపెన్ చేయండి. ఏమంటారు, మీ మెయిల్కి వచ్చిన నాకు ఇందులో కూడా అకౌంట్ ఉందండి, ఇప్పుడు కూడా మేబీ ఎలానే రావచ్చు. దెర్ ఈస్ అన్ ఆల్రెడీ అకౌంట్. నా మెయిల్స్ అన్నిటికి కూడా అకౌంట్స్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉన్నాయి. బట్ మీకు మాత్రం ఒకసారి మీ అకౌంట్ తోటి క్రియేట్ చేసిన తర్వాత ఆ అకౌంట్ కి మీకు ఇక్కడ మెయిల్ పోతుందండి. జీమెయిల్ ఓపెన్ చేసుకోండి. జీమెయిల్కి వెళ్తే మీకు బగ్జిల్లా పేరు మీద ఒక అకౌంట్ పోతుంది. వెళ్ళిన తర్వాత కన్ఫర్మేషన్ అకౌంట్ అని వస్తుందండి. ఇక్కడ బగ్జిల్లా కన్ఫర్మేషన్ అకౌంట్ క్రియేషన్ అని మీకు మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ లింక్ ఉంది కదా, ఈ లింక్ మీద క్లిక్ చేయండి. రిక్వెస్ట్ టు న్యూ అకౌంట్ అని క్లిక్ చేయండి. నా దాంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి ఇలా వస్తుంది. మీరు ఎప్పుడైతే ఈ అకౌంట్ మీద క్లిక్ చేశారో మీకు ఆటోమేటిక్గా అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా, అప్పుడు అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మీకు పాస్వర్డ్ ఆప్షన్ వస్తుంది. అప్పుడు మీరు పాస్వర్డ్ ఇచ్చుకోండి యాజ్ యువర్ విష్. ఏదో ఒక పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సేమ్ పేజ్లోకి వచ్చి లాగిన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు లాగిన్ లో ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ అని అడుగుతుంది కదా, మీరు ఏదైతే అకౌంట్ ఇచ్చారో ఆ అకౌంట్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. మీరు ఇప్పుడు పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటారు కదా, ఆ పాస్వర్డ్ కూడా ఇవ్వండి. నా మెయిల్ ఐడి తోటి నేను లాగిన్ అవుతున్నా, మీ మెయిల్ ఐడి తోటి మీరు లాగిన్ అవ్వండి. ఓకేనా, వన్స్ లాగిన్ అయిన తర్వాత ఇలా లాగిన్ అవుతుంది. లాగౌట్ ఎవరి మెయిల్ ఏదైతే మెయిల్ ఉందో ఆ మెయిల్ ఇలా ఓపెన్ అవుతుంది. మెయిల్ ఇక్కడ మీరు ఇప్పుడు నెక్స్ట్ ఏమేం చేయొచ్చండి, డిఫెక్ట్ రిపోర్ట్ చేయొచ్చు, ట్రాక్ చేయొచ్చు, క్లోజింగ్ ఆర్ రీఓపెన్ ఏదైనా చేయొచ్చు ఆప్షన్స్. సో డైరెక్ట్ నువ్వు ట్రాక్ చేయాలంటే నీ డిఫెక్ట్ యొక్క ఐడి తోటి నువ్వు డైరెక్ట్ ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. వన్స్ అకౌంట్ లాగిన్ అయిన తర్వాత మీకు చూపించే ఆప్షన్స్ ఏంటంటే చూడండి, ఫైల్ ఏ బగ్, క్రియేట్ న్యూ బగ్, సెర్చ్ ఫర్ ఎగ్జిస్టింగ్ బగ్స్. ఇవన్నీ మనకు అవసరం లేదు. ఫైల్ ఏ బగ్ ఆర్ సెర్చ్ ఫర్ బగ్స్. ఒకవేళ నువ్వు న్యూ డిఫెక్ట్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నా సార్ నేనంటే క్లిక్ ఆన్ ఫైల్ ఏ బగ్. ఫైల్ ఏ బగ్ మీద క్లిక్ చేయండి. లేదు సార్ నేను సెర్చ్ చేయాలనుకుంటున్నా అంటే సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఏ స్టేటస్ ఓపెనా, క్లోజ్డా, ఆల్, ఏ ప్రొడక్ట్ ఆ ప్రొడక్ట్ యొక్క అంటే ఇక్కడ మీకు ప్రీ డిఫైన్డ్ ఉంటాయండి. ఇక్కడ మీ డిఫెక్ట్ ఐడి ఇవ్వండి. ఐడి ఇచ్చి సెర్చ్ చేస్తే దానికి రిలేటెడ్ ఉన్న డిఫెక్ట్స్ అన్ని కూడా ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా, ఇక్కడ చూపించిన తర్వాత దాని యొక్క స్టేటస్ ని మీరు ఇక్కడ ఫైండ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీని స్టేటస్ ఏముంది, న్యూ. దిస్ ఈస్ ద డిఫెక్ట్ ఐడి. డిఫెక్ట్ ఐడి గురించి మనం డిస్కస్ చేసినాం కదా, వెన్ ఎవర్ యూ రిపోర్టెడ్ అండ్ డిఫెక్ట్ త్రూ టూల్స్ ద టూల్ విల్ క్రియేట్స్ ఎన్ యూనిక్ ఐడి. ఒక యూనిక్ ఐడిని జనరేట్ చేస్తుంది. ఈ ఐడిని మీద క్లిక్ చేస్తే ఈ డిఫెక్ట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇంతకుముందు మనం క్రియేట్ చేసిన డిఫెక్ట్ అండి, అంటే మనం అంటే మనంగా సమ్ ఎక్సిక్యూట్ సమ్మరైజ్ రిగ్రెషన్ స్టేటస్ ఓవర్ ఆఫ్ ద ఫైనల్ రిలీజ్ ఆఫ్ మేజర్ సిరీస్ బై కాంపోనెంట్. ఇది దీని యొక్క ఈ డిఫెక్ట్ యొక్క టైటిల్. స్టేటస్ న్యూ, అలియాస్ నో, ప్రొడక్ట్స్, కాంపోనెంట్, వర్షన్, హార్డ్వేర్, ఏదైతే యూఆర్ఎల్, కీవర్డ్, అటాచ్మెంట్, ఏది అటాచ్మెంట్, యాడ్ అన్ అటాచ్మెంట్, స్టేటస్ ఈజ్ న్యూ. ఏమేమి స్టేటస్ ఉన్నాయి చూడండి, న్యూ, అసైన్డ్, రిజాల్వ్డ్, నీడ్ ఇన్ఫర్మేషన్, అన్కన్ఫర్మ్డ్.
మనం డిఫెక్ట్ లైఫ్ సైకిల్ లో డిస్కస్ చేసినాం కదా, న్యూ ఉంటది, న్యూ నుంచి ఎక్కడికి వెళ్తుందండి, ఓపెన్, ఓపెన్ తర్వాత ఫిక్స్డ్, ఫిక్స్డ్ తర్వాత ఫిక్స్ వెరిఫైడ్, ఫిక్స్ వెరిఫైడ్ తర్వాత క్లోజ్. ఓకేనా? ఒకవేళ న్యూ తర్వాత ఓపెన్ చేయకుండా నీడ్ మోర్ ఇన్ఫర్మేషన్, డూప్లికేట్, కాంట్ రీప్రొడ్యూస్, విల్ నాట్ ఫిక్స్, ఆ ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క టూల్లో కొన్ని కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆ ఆప్షన్స్ బేస్ చేసుకుని వెళ్ళాలి. ఓకేనా? చూడండి, when we close a major series with the last release, it would be great to have a short and sweet overview the regression from the series that remained open. Something ఏదో డిఫెక్ట్ అనేది ఇక్కడ రిపోర్ట్ చేశారు. ఇలా మీ డిఫెక్ట్ యొక్క స్టేటస్ ని మీరు ట్రాక్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే అండి, మీ డిఫెక్ట్ యొక్క స్టేటస్ ని ఏం చేయొచ్చు, ట్రాక్ చేసుకోవచ్చు. లేదు సార్ ఐ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ డిఫెక్ట్ అంటే గో టు హోమ్, క్లిక్ ఆన్ ఫైల్ ఏ బగ్. ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోండి, రియల్ టైంలో మీరు ఎప్పుడైతే ఒక ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నారో కొన్ని కొన్ని ఆల్రెడీ సెట్ చేసి ఉంటాయండి స్టెప్స్. అంటే ప్రాజెక్ట్ నేమ్ కానీ మాడ్యూల్స్ కానీ అవి ఆల్రెడీ ఉంటాయి. అందులో నుంచి మీరు సెట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్వేర్ అని ఉంది, హార్డ్వేర్ లో డిఫరెంట్ డిఫరెంట్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, విండోస్, మ్యాక్, యూనిక్స్, లైనిక్స్ అని ఉంటుంది. మీరు అందులో నుంచి ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి. అలా మీకు ఇక్కడ ఇప్పుడు మనం యూజ్ చేసేది బగ్జిల్లా అనేది ట్రయల్ వర్షన్, ట్రయల్ వర్షన్ కాబట్టి ఇందులో బై డిఫాల్ట్ కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి. అందులో నుంచి మీరు ఒక ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేసుకుని ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ డిఫెక్ట్ ని క్రియేట్ చేసుకోండి. ఇది ఓన్లీ శాంపుల్ రెండు, రియల్ టైమ్ లో మీ ప్రాజెక్ట్ చూపిస్తుంది అక్కడ. ఓకేనా? ఇందులో సెలెక్ట్ ఆల్ ప్రాజెక్ట్స్ చూపిస్తుంది. లేబర్ ఆఫీస్, ఇందులో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ ఆన్లైన్, ఇది ఒక ప్రాజెక్ట్ అండి, శాంపిల్ ప్రాజెక్ట్. మీరు మీ ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా టెంప్లెట్ ఓపెన్ అవుతుంది. ఇందులో చూడండి షో అడ్వాన్స్డ్ ఫీల్డ్స్ ఏమున్నాయి ఇందులో, కాంపోనెంట్స్ ఆర్ మాడ్యూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్ ఈజ్ రిక్వైర్డ్ ఫీల్డ్, రిపోర్టర్ ఎవరు, మనం ఏదైతే అకౌంట్ తోటి లాగిన్ అయినో మనం బై డిఫాల్ట్ గా మనమే రిపోర్టర్ కింద వెళ్తాం. ఎవరికి అసైన్ చేస్తున్నా మనం చూపిస్తుంది. ఇక్కడ కాంపోనెంట్ డిస్క్రిప్షన్, ఇఫ్ యూ కెన్ ఫైండ్ అదర్ అప్రోప్రియేట్, ఈ మనం ఏదైతే కాంపోనెంట్ ఆర్ మాడ్యూల్ చెప్తున్నా ఆ మాడ్యూల్ డిస్క్రిప్షన్ రాసుకోవాలి. ఇక్కడ వర్షన్, ఇక్కడ కొన్ని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్ చూపిస్తుందండి. మీరు వర్షన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఎక్కడ వర్షన్ చూపిస్తున్నా, ఇంకోటి తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో వర్షన్ చూపిస్తుంది చూడండి, ఇక్కడ 2.13, 2.2 ఇలా డిఫరెంట్ వర్షన్స్. కొన్ని ఆల్ఫా వర్షన్స్ కూడా ఉన్నాయి చూడండి. ఆల్ఫా టెస్టింగ్ చెప్పుకున్నాం కదా, ఆల్ఫా వర్షన్ అని, ఫైనల్ వర్షన్, ఇలా డిఫరెంట్. ఇవి బై డిఫాల్ట్ గా డెవలపర్ ఎప్పుడైతే వర్షన్ రిలీజ్ చేసినా అవన్నీ ఇందులో పెడతాడు. ఇందులో నుంచి మీరు ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఆండ్రాయిడ్, ఇది మొబైల్ యాప్ టెస్టింగ్ సంబంధించిన డిఫెక్ట్. ఐఓఎస్ జనరల్, యూజర్ యూఐ అంటే ఏంటి, యూజర్ ఇంటర్ఫేస్ అండ్ యూజర్ రిలేటెడ్, యూఐ యూఎక్స్ రిలేటెడ్, యూజర్ డిజైన్ రిలేటెడ్. ఒకవేళ డిజైన్ రిలేటెడ్ లో ఏంటి, లోగో మిస్సింగ్, ఇక్కడ లోగో కదా, ఇక్కడ బై డిఫాల్ట్ కి దీనికి ఏదైతే డిస్క్రిప్షన్ ఇచ్చిందో ఆ డిస్క్రిప్షన్ వస్తుంది. ఇక్కడ చూడండి యూఐలో ఏమొస్తుంది, యూజర్ ఇంటర్ఫేస్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని కూడా ఇక్కడ పెట్టాలి. ఏ వర్షన్ లో అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా 2.10 ఆల్ఫా వర్షన్. సివియారిటీ ప్రియారిటీ ఐడియా ఉంది కదా, సివియారిటీ ఏముంది, మేజర్, నార్మల్, మైనర్, ట్రైవియల్, ఎన్హాన్స్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ క్రిటికల్, మేజరు, నార్మల్, మైనర్, ట్రైవిల్ అంటే దాని ఇంకా మైనర్ కన్నా ఇంకా లీస్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్, మన యూఐ అంటున్నాం కాబట్టి నార్మల్ అని అండి. ప్రియారిటీ హైయెస్ట్, అయినా, మీడియం లో మనం ఇక్కడ యాజ్ ఏ టెస్ట్ ఇంజనీర్ గా మనం కొన్నిట్లో అసలు మనకి ప్రియారిటీ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉండదండి. ఇక్కడ మనం ఏదైనా ప్రియారిటీ సెలెక్ట్ చేసుకుంటే బేస్డ్ అపాన్ దిస్ ప్రియారిటీ డెవలపర్ మే చేంజ్ ఇట్. డెవలపర్ ఒకవేళ అకార్డింగ్ టు క్లయింట్ ప్రాస్పెక్ట్ ఈ డిఫెక్ట్ యొక్క ప్రియారిటీ లో కాదని ఫీల్ అయింది అనుకోండి, హైయెస్ట్ ఇచ్చుకోండి. మనం మీడియం ఆర్ లో ఇద్దాం, ఎందుకంటే యూజర్ ఇంటర్ఫేస్ కాబట్టి. హార్డ్వేర్, ఏ హార్డ్వేర్ చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ హార్డ్వేర్స్ ఉంటాయి. ఆపరేటింగ్ సిస్టమ్స్,
లైనెక్స్, ఆండ్రాయిడ్, విండోస్, మ్యాక్ ఇవన్నీ మొబైల్ యాప్ టెస్టింగ్ అండి. లెట్స్ గో విత్ ఆండ్రాయిడ్. ఓకేనా? ఇలా మీకు డిఫరెంట్ ఓఎస్ లో హార్డ్వేర్ కంపెనీస్ అన్ని బై డిఫాల్ట్ ఉంటాయి అక్కడ. మీరు అందులోంచి కొన్ని ఆప్షన్ చూస్ చేసుకోవాలి. స్టేటస్ ఇంకా అన్కన్ఫర్మ్, మీరు ఇంకా రిపోర్ట్ చేయలేదు కాబట్టి ఎప్పుడైతే రిపోర్ట్ చేశారో అప్పుడు న్యూ లోకి చేంజ్ అవుతుంది. ఓకేనా? అసైన్ ఎవరికి అసైన్ చేస్తున్నారు? మనం ఇక్కడ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి డెవలపర్ కూడా బై డిఫాల్ట్ గా ఉంటాడండి. వీళ్ళకి వెళ్తుంది. ఇక్కడ మీరు గుర్తుందా, మనం డెవలపర్ డిఫెక్ట్ లైఫ్ సైకిల్ చెప్పేటప్పుడు కార్బన్ కాపీస్ యాడ్ చేసినాం. ఓకేనా? సో ఎవరైతే కార్బన్ కాపీ ఉందో వాళ్ళని ఇక్కడ యాడ్ చేసుకుంటే వాళ్ళకు కూడా దీనికి సంబంధించిన ఒక కాపీ అనేది వెళ్తుంది. n85.krishna@gmail.com. కార్బన్ కాపీ చెప్పినాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బేసిక్ గా ఎవరెవరు పోతారండి? టెస్టింగ్ లీడ్ టు డెవలప్మెంట్ లీడ్. డెవలప్మెంట్ లీడ్ టెస్ట్ లీడ్ ని మనం యాడ్ చేసుకుంటాడు ఇక్కడ. అలియాస్ అంటే దానికి ఏమైనా డూప్లికేట్ నేమ్ ఉందా, దాని యొక్క యూఆర్ఎల్. ఇప్పుడు మీ అప్లికేషన్ యూఆర్ఎల్ ఉంటుంది కదా, ఆ యూఆర్ఎల్ ఇక్కడ ఎంటర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫేస్బుక్ యొక్క డిఫెక్ట్ అని రిపోర్ట్ చేస్తున్నారు, ఏదైనా డిఫెక్ట్ లోగో మిస్సింగ్ అని రాశారు, ఆ యూఆర్ఎల్ ఎంటర్ చేయాలి ఇక్కడ. లిజన్ కేర్ఫుల్లీ. ఓకేనా? నెక్స్ట్ సమ్మరీ. సమ్మరీ ఏం రాస్తారు? లోగో మిస్సింగ్. మీరు ఎప్పుడైతే ఈ కీవర్డ్స్ రాస్తున్నారో ఈ కీవర్డ్స్ తో ఏమైనా డూప్లికేట్ డిఫెక్ట్స్ ఉన్నాయా లేవో అని చూపిస్తుంది. మీరు ఇందులోంచి ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీరు వన్ మోర్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, స్టేటస్ రిజాల్వ్డ్ ఫిక్స్డ్, రిజాల్వ్డ్ ఫిక్స్డ్, రిజాల్వ్డ్ ఇన్సఫిషియంట్ డేటా, వెరిఫైడ్ ఫిక్స్డ్. ఇవన్నీ రియల్ టైమ్ లో మీకు యూజ్ అవుతాయండి. రిజాల్వ్డ్ అండ్ ఫిక్స్డ్, రిజాల్వ్డ్ బట్ ఇన్సఫిషియంట్ డేటా, వెరిఫైడ్ ఫిక్స్డ్. రిజాల్వ్డ్ అంటే ప్రాబ్లం రిజాల్వ్ చేసిన దాని మీనింగ్. ఓకే, సో దేర్ ఈస్ నో డూప్లికేట్ ఐడి ఫర్ దిస్ వన్. ఓకే, లీవ్ ఇట్. మిస్సింగ్ లైబ్రరీ ఆఫీస్ లోగో ఇన్ విండోస్. ఇది ఎందులో? మిస్సింగ్ ఇన్ ఆండ్రాయిడ్ యాప్. ఓకే, సో ఇలా తీసుకోండి. బగ్ ఐడి, కామెంట్స్. ఇక్కడ మీరు స్టెప్స్ టు రీప్రొడ్యూస్ అని తెలుసు కదా, స్టెప్స్ టు రీప్రొడ్యూస్ మొత్తం కూడా ఇక్కడ రాయాలి. స్టెప్స్ టు రీప్రొడ్యూస్ లో ఏం రాస్తారు? అసలు ఈ డిఫెక్ట్ ఎలా వచ్చింది, టెస్ట్ కేస్ ప్రీ స్టెప్స్ ఏంటి, ఏమి రాయాలంటే ఫస్ట్ టెస్ట్ స్టెప్ రాయాలండి, స్టెప్స్ రాయాలి. తర్వాత టెస్ట్ డేటా రాయాలి. తర్వాత ఏ రాయాలి? ఉన్నారా లేరా? తర్వాత ఏ రాయాలి? ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ రాసుకోవాలి. దాని తర్వాత ఏ రాయాలి? ఎక్స్పెక్టెడ్ తర్వాత యాక్చువల్ రిజల్ట్ రాసుకోవాలి. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్, యాక్చువల్ రిజల్ట్ రాసిన తర్వాత దానికి ఎక్స్పెక్టెడ్ యాక్చువల్ ఎలా డివైడ్ చేసినాం. ఓకేనా? ఇదంతా టెస్ట్ స్టెప్స్ లో స్టెప్స్ అన్ని రాసుకోండి. ఏ డేటా ఇచ్చారు? ఎక్స్పెక్టెడ్. యాక్చువల్లీ ఇది యూజర్ ఇంటర్ఫేస్ కాబట్టి దేర్ ఇస్ నో టెస్ట్ డేటా. టెస్ట్ డేటాలో ఉన్నప్పుడు ఏం రాయాలండి? ఎన్ఏ. ఎన్ఏ అంటే ఏంటి? నాట్ అప్లికబుల్. ఓకే, సో ఎక్స్పెక్టెడ్, యాక్చువల్ మొత్తం రాసి మీరు ఇంకేదైనా నోట్ రాయాలనుకుంటే కింద రాయండి, మీ ఓపిక, మీరు ఏదైనా రాయండి. ఇవి స్టెప్స్. ఈ రాసిన స్టెప్స్ ని ప్రివ్యూలో కూడా చూసుకోవచ్చు, ఇలా చూసుకోవచ్చు. ఓకేనా? చేసిన తర్వాత అయిపోలేదు కదా, యాడ్ అని అటాచ్మెంట్. సో మీరు ఇంతకుముందు మాన్యువల్ టెస్టింగ్ చేశారు కదా, డిఫెక్ట్స్, కొన్ని డిఫెక్ట్స్ ఫైండ్ చేశారు కదా లోన్ అప్లికేషన్. ఆ డిఫెక్ట్స్ అన్ని కూడా ఇక్కడ రిపోర్ట్ చేయాలి మీరు. అందుకే మీకు ఆ రోజు స్టెప్స్ రీప్రొడ్యూస్ రాయటం కానీ కొన్ని అటాచ్మెంట్ స్టోర్ చేసుకోమని చెప్పా మీకు. ఆ స్టోర్ చేసిన అటాచ్మెంట్ ని ఇక్కడికి రాండి. యాడ్ అని అటాచ్మెంట్ అనండి, చూజ్ ఫైల్ అనండి. ఏదైతే అటాచ్మెంట్ ఉందో ఆ అటాచ్మెంట్స్ అన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. ఏదో ఒక ఫైల్ ని యాడ్ చేసుకోండి. అర్థమవుతుందా? దానికి సంబంధించి డిస్క్రిప్షన్ అబౌట్ డిఫెక్ట్ లోగో మిస్సింగ్ డిఫెక్ట్ ఇమేజ్.
డాట్ ఆటోమేటిక్ గా ఇక్కడ చూడండి, ఏ ఫైల్ డాట్ జేపీజీ ఫైల్ యాక్సెప్ట్ చేస్తుంది, 5 లిమిట్ ఉంటుంది, ఈ లిమిట్ లో చేయండి. ఇంకేం అవసరం లేదు. ఆటో డిటెక్ట్ కీవర్డ్స్ డిపెండ్స్ అని ఇంకేం అవసరం లేదండి, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇలా కొన్ని మ్యాండేటరీ, ఇవన్నీ ఆప్షనల్, ఇవన్నీ అవసరం లేదు. డిస్క్రిప్షన్ మ్యాండేటరీ, ఫైల్ ఎంటర్ చేస్తే డిస్క్రిప్షన్ మ్యాండేటరీ. ఓకే, డిస్క్రిప్షన్ రాశారు, సమ్మరీ రాశారు, ఇక్కడ యూఆర్ఎల్ కూడా యాక్చువల్ ఆప్షనలే. ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏమంటారు, సబ్మిట్ ఏ బగ్. ఓకేనా. సో ఎప్పుడైతే మీరు సబ్మిట్ బగ్ అన్నారో ఇమీడియట్ గా చూడండి, మీకు ఈ బగ్, మీరు రిపోర్ట్ చేసిన బగ్ తోటి బగ్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. వాట్ ఈస్ యువర్ ఐడి? 161180. ఇమీడియట్ గా ఈ బగ్ ఐడిని ఎక్కడ ఇవ్వాలి? మీరు టెస్ట్ కేసు ఎగ్జిక్యూషన్ ఇచ్చినప్పుడు డిఫెక్ట్ ఐడి అని ఒక కాలం ఇచ్చారు కదా డాక్యుమెంటేషన్ లో, అక్కడ కాపీ చేసుకోండి. ఎప్పుడు రిపోర్ట్ చేసినాము? 24/5/20. మనం రిపోర్ట్ చేసిన వాళ్ళ పేరు, అవన్నీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. కావాలంటే ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు కూడా. స్టేటస్ అన్కన్ఫర్మ్డ్, నన్ను. ఎందుకు అన్కన్ఫర్మ్డ్ అంటే డెవలపర్ ఇంకా యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి. ఇంప్రెస్ రిమోట్ ఇవన్నీ ఇంకేమన్నా, మళ్ళీ మీరు ఇంకేమైనా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. మీరు లోగో యాడ్ చేశారు కదా, ఆ యాడ్ చేసిన ఇమేజ్ ఏంటంటే, ఇమేజ్ ఇక్కడ చూపిస్తుంది అండి, యాక్చువల్ చూపించట్లేదు, ఆ ఇమేజ్ కూడా చూపిస్తుంది ఇక్కడ. చూపించిన తర్వాత ఇంకేదైనా మాడిఫికేషన్స్ ఏమన్నా న్యూ అనండి, సేవ్ చేంజెస్. ఇక్కడ మీరు ఏదైతే డిస్క్రిప్షన్ ఇచ్చారో ఆ డిస్క్రిప్షన్స్ ఎప్పుడైనా యాడ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఈ డిఫెక్ట్ ఐడిని స్టోర్ చేసి పెట్టుకోండి ఫర్ ఫ్యూచర్ పర్పస్. 161180. ఓకేనా. అయితే మనం మెయిల్ ఐడి ఇచ్చినాం కదా, మన కార్బన్ కాపీ మెయిల్ వెళ్ళిందా లేదా చూద్దాం. అక్కడ మన మెయిల్ ఐడిలో మన మెయిల్ ఐడి ఇచ్చినాం కదా, యాక్చువల్ ఆ మెయిల్ ఐడి తోటి మీకు మెయిల్ కూడా వస్తుందండి. మీరు డిఫెక్ట్ రిపోర్ట్ చేసినట్లు మీ మెయిల్ కూడా వస్తుంది. వాళ్ళు రాకపోతే స్పామ్ లో ఉందేమో ఒకసారి వెరిఫై చేసుకోండి ఈమెయిల్ అని. లోడ్ అవుతుంది కదా, వస్తుంది. ఒకవేళ చెక్ చేయండి అక్కడ. ఓకేనా. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ సార్ అంటే, ఇలా డిఫెక్ట్ రిపోర్ట్ చేసుకోవాలి. ఓకేనండి. రిపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ డిఫెక్ట్ ను మనం ఏం చేయొచ్చు, ట్రాక్ చేసుకోవచ్చు. హోమ్ లోకి వెళ్ళండి, సెర్చ్ అన్నాం కదా, ఈ సెర్చ్ లోకి వెళ్ళి ఇక్కడ డిఫెక్ట్ ఐడి ఇవ్వండి. ఎప్పుడైతే ఆ డిఫెక్ట్ ఐడి ఎంటర్ చేసి ఎప్పుడైతే మీరు ఈ సెర్చ్ లో డిఫెక్ట్ ఐడి ఎంటర్ చేస్తారో యాజ్ యూజువల్ గా మీ డిఫెక్ట్ అనేది దాని స్టేటస్ మారుతుంది. మీరు రేపు అబ్జర్వ్ చేయండి, ఈ డిఫెక్ట్ మనం ఎవరికైతే రిపోర్ట్ చేసినామో వాళ్ళు చెక్ చేసి ఇది ఇన్వాలిడ్ ఏదో ఒకటి సంథింగ్ క్లోజ్ చేస్తారు. రిజాల్వ్డ్ అండ్ ఫిక్స్డ్ అని వస్తుంది, చేంజ్ చేస్తుంది. ఓకేనా. సో ఇలా మీరు ఒకవేళ సార్ నేను డిఫెక్ట్ ని మాడిఫై చేయాలంటే, ఇప్పుడు మీరు ఏదైతే ఆ డిఫెక్ట్ లోగో తోటి సెర్చ్ చేశారో ఐడి తోటి ఇమీడియట్ గా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కావాలంటే మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఈ ఇమేజ్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఇలా ఎక్కడైనా ఆప్షన్స్ ఉంటాయి, వాటిని మీరు మాడిఫై చేసుకోవచ్చు. ఓకేనా. ఎనీ క్వశ్చన్స్? అర్థమైందా? హౌ టు ఫైల్ ఏ బగ్ ఇన్ బగ్జిల్లా టూల్. అందరి అకౌంట్ క్రియేట్ చేసుకుని శాంపుల్ బగ్స్ అన్ని కూడా డిఫెక్ట్ ఐడి అనేది డాక్యుమెంటేషన్ చేసుకోండి. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? యాజ్ యూజువల్ గా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, లాగౌట్ చేయండి. మళ్ళీ కావాలన్నప్పుడు మళ్ళీ లాగిన్ లోకి వెళ్ళండి, మీ మెయిల్ ఐడి లాగిన్ చేసుకోండి విత్ పాస్వర్డ్ తోటి. లాగిన్ చేసుకోండి, లాగిన్ అవుతుంది కదా. నెక్స్ట్ ఫైల్ ఏ బగ్ అంటే మళ్ళీ ఫైల్ ఏ బగ్కి వెళ్ళండి. లేదు సార్ నేను సెర్చ్కి వెళ్తా అంటే ఇక్కడికి వెళ్ళి ఆ డిఫెక్ట్ ఐడి తోటి సెర్చ్ చేసుకోండి. క్లియర్? సో దిస్ ఈజ్ ఎన్ బగ్జిల్లా టూల్. బగ్జిల్లా టూల్ అండి, డిఫెక్ట్ మేనేజ్మెంట్ టూల్. హౌ టు
report a bug and how to track a bug.